ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి అయితే ఇలా రెసిపీ అయితే ట్రై చేశాను. ఈ రెసిపీకి పేరు ఏం పెట్టాలో అయితే అర్థం కాలేదు. ఈ రెసిపీని ఒకసారి చూసి ఆ రెసిపీకి ఏం పేరు అయితే బాగుంటుందో కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. మీకైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ట్రై చేయొచ్చు. ఈ రెసిపీకి ముందుగా 2 బనానాస్ తీసుకున్నాను. తీసుకున్న బనానాని ఇలాగైతే 4 parts గా డివైడ్ చేసుకోవాలి. తీసుకున్న బనానాని అయితే ముందుగా హాఫ్ కి కట్ చేసుకోవాలి. అలా హాఫ్ కి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ హాఫ్ ని ఇంకొక 2 parts కి అయితే కట్ చేసుకుంటే ఇలా చూపించే విధంగా అయితే బనానా కట్ అవుతుంది. బనానాని పక్కన పెట్టి మనం అయితే బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కి ముందుగా అయితే మైదా పిండిని కొద్దిగా తీసుకోవాలి. అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇక బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ ఏ లంప్స్ లేకుండా అయితే బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే సరిపోతుంది. రెడీ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న బనానా అయితే ఇందులో డిప్ చేసి వేడి ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఎన్ని బనానాస్ తీసుకున్నామో వాటన్నిటిని ఇలా అయితే బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. బనానాస్ అయితే 2 sides బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే పక్కన సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న బనానాస్ అయితే సర్వింగ్ చేసే ముందు కొద్దిగా అయితే పౌడర్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా అయితే పౌడర్ షుగర్ ని డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అయితే రెసిపీ అయితే రెడీ అవుతుంది. షుగరే కాకుండా కొద్దిగా చాక్లెట్ సిరప్ వేస్తే డెజర్ట్ లాగా కూడా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పల బనానా అయితే బాగా కుక్ అయింది. చాలా టెంప్టింగ్ గా ఉంది. అయితే స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏదైనా వెరైటీ రెసిపీ కావాలంటే కింద కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel. Thanks for watching.